ఏపీలో ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. గత ఎన్నికల్లో ప్రజలకు దొంగ హామీలు ఇవ్వలేక ప్రతిపక్షంలో కూర్చున్న జగన్ వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం నవరత్నాల పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. నవరత్నాల పథకంతో ఇప్పటికే టీడీపీకి చుక్కలు కనిపించగా తాజాగా మరో అస్త్రాన్ని జగన్ స్పందించారు. నంద్యాల ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన జగన్ కీలక హామీని ప్రకటించారు. తాను అధికారంలోకి వస్తే రాగానే జిల్లాల పునర్వ్యవస్థ చేపడతానని ప్రకటించారు. అది కూడా రాష్ట్రంలోని ప్రతి ఎంపీ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు 13 జిల్లాలను 25కు పెంచుతానన్నారు. దానివల్ల ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల తర్వాత నంద్యాల పట్టణాన్ని కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలతో జిల్లా కేంద్రంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. 2018లో వచ్చే ఒకే ఒక ఎమ్మెల్సీ స్థానానికి నంద్యాల నుంచే ముస్లిం మైనారిటీకి అవకాశం ఇస్తానని జగన్ ప్రకటించారు. దీంతో నంద్యాలలో జగన్ ప్రకటించిన నియోజకవర్గాల పెంపు విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.